అన్ని వర్గాల సమన్యాయమే ప్రభుత్వ లక్ష్యమని సోమశిల ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షుడు బీదగిరిధర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహనమిత్ర కార్యక్రమంలో భాగంగా అధికారులు, ఆటో డ్రైవర్లతో కలిసి ఆయన అల్లూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయాలని లక్ష్యంతో పనిచేస్తోందని, ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సులను ప్రవేశపెట్టిన తరుణంలో ఆటో డ్రైవర్లు నష్టపోకూడదనే నమస్కారం. ఏంటంటే ఆటో వాహన మిత్ర పథకం కింద ఆటో వాళ్ళని ఆదుకుంటున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఫ్రీ బస్ వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము, కానీ ఆయన దయ తలిచి మాకు సంవత్సరానికి ఆర్థిక ఇచ్చింది. ఈ ప్రభుత్వం మా ప్రజలు చాలా ఆదుకుంటుంది. మా ఆటో వాళ్ళ తరఫున నేను వాళ్ళకి ధన్యవాదాలు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆటో డ్రైవర్ల సేవ అని చెప్పి కార్యక్రమంలో మనం అందరం పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో ఏదైతే ఆటో సోదరులకి, అదేవిధంగా మ్యాక్స్ స్టాబిలిటీ వీళ్ళకందరికీ కూడా హామీ ఇచ్చిందో, అదేవిధంగా ఈరోజు దసరా కానుకగా ప్రతి ఒక్క ఆటో మిత్రులందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోనే నేరుగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా రాష్ట్రం మొత్తం మీద 2,92,000 మందికి సుమారుగా ఈరోజు 435.35 కోట్ల రూపాయలు జమ చేస్తుంటే, అందులో భాగంగా ఒక్క మన అల్లూరు మండలంలో 327 మంది ఆటో సోదరులకి 49,05,000 రూపాయలు ఈరోజు నేరుగా వాళ్ళ అకౌంట్లోనే గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు వాళ్ళకందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్నికల హామీలో ఏదైతే ఇచ్చారో అది ఒక్కటి కూడా నెరవేరుస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో. రాబో రోజుల్లో కూడా మిగతా ఎవరన్నా మన ఆటో సోదరులు ఇన్ఎలిజిబుల్ అయ్యి వాళ్ళు ఏదన్నా కొన్ని కారణాల వల్ల వాళ్ళ లిస్టులో పేర్లు రానట్టు వాళ్ళు ఉంటే ఇక్కడ మన ఎంపీడీఓ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళని అవన్నీ వాళ్ళలో ఉండేటువంటి సరి చేసుకుంటే వాళ్ళకి కూడా మళ్ళీ అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసే దాంట్లో ఈ అల్లూరు మండల కూటమి 3 పార్టీల తరఫున పాల్గొన్నటువంటి నాయకులకి అందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ